వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏంటి? వైకుంఠ ఏకాదశి ఒక్కరోజు పండగ మాత్రమే కాదు, మనిషి లోపలికి ప్రయాణించే మార్గం. ఈ రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి అంటారు, కానీ సత్యం ఏంటంటే నీ మనసు ద్వారాలు తెరుచుకుంటేనే వైకుంఠం. అయినా కూడా ఈ 4 ప్రత్యేకతల గురించి స్పష్టంగా చెప్తాను, విను. 1. ఇంద్రియాల నియంత్రణ. ఈ రోజు ఉపవాసం చేస్తారు, అది దేవుడికి మాత్రమే కాదు, మన మనసుకి కూడా శిక్షణ. 2. విడిచిపెట్టడం. కోరికలు, ద్వేషం, అహంకారం. ఒక్కరోజైనా వీటిని వదిలితే మనసు తేలిక పడుతుంది. 3. వైకుంఠం అంటే ప్రదేశం కాదు, వైకుంఠం అంటే శాంతి ఉన్న స్థితి, భయం లేని మనసు, అశాంతి లేని హృదయం. 4. ఏకాదశి అంటే ఏకా ప్లస్ దశ. దీని అర్థం 10 ఇంద్రియాలని ఒక బుద్ధితో నియంత్రించడం. ఇదే అసలైన అర్థం. చివరిగా ఒక సత్యం విను. వైకుంఠ ఏకాదశి రోజు దేవుడి దగ్గరికి వెళ్ళడం కాదు, దేవుడినే నీలోకి రానివ్వడం. ఈ రోజు నీవు క్షమిస్తే అదే వైకుంఠం. నీవు శాంతిగా ఉన్నా కూడా అది కూడా వైకుంఠమే. గుర్తుంచుకో, మనసు శుద్ధమైతే ప్రతిరోజు వైకుంఠ ఏకాదశే. ఇదే ధర్మం, ఇదే సత్యం.